బీబీపేట మండలంలోని రైతు వేదిక వద్ద తోట ఫౌండేషన్ ఆధ్వర్యం ప్రకృతి సేంద్రియ ఎరువుల వాడకం వలన మనకు వచ్చే లాభాలు, ఆరోగ్యవంతమైన జీవనం ఎలా గడపవచ్చని, ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా అందరు రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని వ్యవసాయ తోట ఫౌండేషన్ అధ్యక్షులు నరేంద్ర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోఆర్డినేటర్ రాజేశ్వర్, సేంద్రియ కంపోస్ట్ నిర్వాహకులు సిద్ధరాములు, వ్యవసాయ శాఖ అధికారులు సాగర్, రఘు, రైతులు దేవరాజు, నరసింహులు, నరసింహారెడ్డి, బాలమల్లు, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, కిరణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి బిడ్డలు చేసుకుంటూ ఉండాలి. ఆవు ఊళ్ళో సమానం. అయితే ప్రతి ఊళ్ళో కూడా మనకు ఒక దగ్గర తెలంగాణ మొత్తం అదే పరిస్థితి. ఇంకా నేను అనుకోని మీ నుంచి తెలిస్తే పక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా మాకు అనమాట. ఇప్పుడు మనము కూరగాయలు తింటలేమా? ఆలుగడ్డ, ఉల్లిగడ్డ రకరకాలైనవి మనం తింటున్నాం కదా, బంద్ చేయలేదు కదా. ఒడ్లు కుక్కి, బియ్యం కుక్కి కలుస్తలేదు కదా. మరి అవన్నీ ఓర్వండి కాదు, ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం మనం? మొత్తం పండించాం సార్. మరి ఎక్కడ నుంచి